కేటీఆర్ అయినా, లేదంటే కవిత అయినా, లేదంటే కేసీఆర్ అయినా, హరీష్ అయినా, సంతోష్ అయినా, ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా. కానీ ఇప్పుడు వెంటనే ప్రభుత్వం మారేది కానీ, ఒకవేళ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ వస్తుందని గ్యారంటీ కానీ అది లేని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ విధమైన ఆలోచనతో ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు. అది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉండే నేపథ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కవితకి బయటకు వచ్చి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఆమె లేఖ రాయటం ఒక ఎత్తు అయితే, లేఖ బయటికి లీక్ ఇచ్చింది ఎవరు, ఆ లీక్ ఇచ్చే సందర్భం తర్వాత కూడా పార్టీ యొక్క పెద్దలు లేఖ నీది కాదు, లేఖ రాయలేదు అనే ప్రకటనలు చేయాలని కోరినట్టు కూడా కొంత సమాచారం ఉంది. దానికి కవిత ఒప్పుకోనట్టు, తను రాసిన కవిత రాసిన ఏదైతే లేఖ అంటే మనం కవిత రాసిన కవిత అని పెట్టాం కాబట్టి ఆ విధంగా వస్తుంది. ఏదైతే కవిత రాశారో లేఖ, దాని మీద ఆమె రెండో స్టాండ్ అనేది తీసుకోవాలా. స్పష్టంగా తాను రాశారు, దాన్ని ఒప్పుకున్నారు. ఏదైతే కండిషన్స్ దాంట్లో పెట్టారో పాజిటివ్ నెగిటివ్ అంశాలు దాని మీద ప్రజలకు వివరించారు. పార్టీలో ఇప్పుడు ఈరోజు మాట్లాడిన విలేకరుల సమావేశంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన అంశాల్లో ప్రస్తావించారు. అదేవిధంగా జాగృతిలో వాటికి అనుబంధ విభాగాలను ఏర్పాటు చేస్తామని, ఆ అనుబంధ విభాగాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఒక సెల్ ద్వారా వాళ్ళ కోసం పనిచేస్తామనేది కూడా స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వంగా గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ అంశాలన్నీ వదిలేసిన అంశాలుగానే చూడాలి. కాబట్టి ఇప్పుడు ఆమె వీటన్నిటి కోసమే కృషి చేస్తానంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వారికి న్యాయం జరగలేదనేదే ప్రధానమైన అంశం. ఇప్పుడు ఆమె ప్రకటించిన ఆందోళన కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో రైలు రోకో అలాంటి కార్యక్రమాలకి చేపడతామని చెప్పి ఆమె ప్రకటించారు. అదేవిధంగా తండ్రి కేసీఆర్ గారి యొక్క షోకాజ్ ఏదైతే నోటీసులు వచ్చాయో దానికి కాళేశ్వరానికి సంబంధించి మహాధర్నా చేస్తానని చెప్పి ప్రకటించారు. ఇదే విధంగా తెలంగాణకు సంబంధించిన అనేక అంశాల్లో రాబోయే కాలంలో ఆందోళన ద్వారా ప్రజల కోసం ప్రజల మద్దతుతో జాగృతి ఆందోళన చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది అనేది కవిత ఈరోజు మొత్తంగా చెప్పిన సారాంశం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అంటంలో ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అది పాయింట్అవుట్ చేసి అలానే ముఖ్యమంత్రి మనకు ఎందుకు అనే దాకా రావాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ఆమె అనేది ఏంటంటే గతంలో ఆయన ఉద్యమంలో పాల్గొనలేదు, ఉద్యమంలో పాల్గొనలేని వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యాడు. జై తెలంగాణ ఎందుకన్నాడు? ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తప్పనిసరిగా జై తెలంగాణ అంటాడు. అదేవిధంగా రాష్ట్రం కోసం మాట్లాడతాడు, తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడతారు. ఇవన్నీ ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆయన విమర్శించాలనే దాంట్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో రాయబారం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనే వార్తలు ఎక్కువగా వచ్చిన నేపథ్యం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనుకున్నప్పుడు చర్చలు కూడా ముఖ్యమంత్రితో కానీ పిసిసి అధ్యక్షుడితో కానీ రాష్ట్ర స్థాయిలో జరగాలి. ఈ నేపథ్యంలో తనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు లేవు, తనకి కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతూ ఉన్నాననే ఒక స్ట్రాటజీ కవిత మార్చుకున్నారు. స్ట్రాటజిక్గా ముందుకెళ్తా ఉన్నారు. ఓ పక్క బీఆర్ఎస్ మీద బాణాలు వదిలారు, బాణాలు ఆపారు, బాణాలని వరలోనే పెట్టుకున్నారు. వదిలిన బాణం తప్పు అనే స్ట్రాటజీలో తనకున్న సన్నిహితుల యొక్క సూచనల మేరకు ఆమె బాణాలని ఆపారు. వేసిన బాణం కూడా వెనక్కి తీసుకున్నారు, అది సగంలో నుంచే వెనక్కి వచ్చింది ఆ బాణం. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేశారో కవిత, ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీల సంబంధించి తండ్రి స్పందిస్తే బాగుంటుంది, అదేవిధంగా ఉర్దూలో మాట్లాడితే బాగుంటుంది, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వారికి గౌరవిస్తే బాగుంటుంది అనే అంశాల మీద మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఆ అంశాల మీద మాట్లాడట్లే కవిత. ఎందుకంటే ఆ అంశాలు మాట్లాడితే నేరుగా తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్టు, తండ్రిని విభేదించినట్టు. కాబట్టి ఆమె స్ట్రాటజికల్గా ఆ స్పీచ్ మీద ఆగారు, వెనక్కి తగ్గారు. ఇక ఒక పక్క బీఆర్ఎస్ మీద విమర్శలు తగ్గించారు, మరో పక్క కాంగ్రెస్ మీద విమర్శలు పెంచారు, మరో పక్క జాగృతి యొక్క కార్యక్రమాలని పెంచారు. ఇదే క్రమంలో తన యొక్క పార్టీ
యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఇది రైట్ టైమా కాదా, ఏ పార్టీతో చర్చలు జరపాలి, ఏ పార్టీతో ముందుకెళ్ళాలి, అవి బహిరంగంగా జరపాలా అంతర్గతంగా జరగాల, తన యొక్క స్పేసు ఏదైతే బీఆర్ఎస్ నాయకురాలుగా కేసీఆర్ యొక్క కుమార్తెగా రాష్ట్రంలో తనకి స్వాగతాలు పలికారు. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క స్వాగతాలు ఉండవు కాబట్టి, బీఆర్ఎస్ జెండాలు కనపడవు కాబట్టి జాగృతి జెండాలను పెంచుకునే విధానం, అదేవిధంగా సమాజంలో తన యొక్క స్పేసు ఏదైతే ఇప్పుడు ఆమెకి స్పేస్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకోవాలి, ఇప్పుడు ఆమె సామాజిక తెలంగాణ అనే యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. సామాజిక తెలంగాణ అంటే ఇప్పుడు మొదటిగా బీసీ ఉద్యమం ప్రధానమైన స్పేస్ అనేది ఉంది. బీసీ నాయకత్వం, బీసీ నాయకులు జాగృతి నాయకత్వాన్ని కానీ కవిత నాయకత్వాన్ని రిసీవ్ చేసుకుంటారా, బీసీ సంఘాలు కవితని నాయకురాలుగా అంగీకరిస్తారా? మరి ఆమె పోరాడాల్సింది బీసీ నాయకత్వం ద్వారానే పోరాడాలి, ఇంకా స్పేస్ వేరే స్పేస్ అనేది లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఉంది, నీకు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీల ద్వారా రాజ్యాధికారమే సాధ్యమనే నినాదంతో ఆ ముందుకు వచ్చింది. అదే సామాజిక తెలంగాణ. ఈ సామాజిక తెలంగాణని గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ రాలేదనేది ఆమె స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే తండ్రిని విభేదించి మాత్రమే ఆమె రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ నాయకత్వంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ వైపు సామాజికంగా ఎందుకు పనిచేయలేకపోయిందనే అంశానికి తప్పనిసరిగా కవిత సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోపక్క బీసీలో ఆమె నాయకత్వాన్ని రిసీవ్ చేసుకుంటారా? తప్పనిసరిగా రిసీవ్ చేసుకునే విధంగా ఆమె నాయకత్వాలకి నమ్మకం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటే ఒక స్పేస్ అనేది ఆమెకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక మహిళా నాయకత్వంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక మహిళా నాయకురాలుగా సామాజిక తెలంగాణ ఉద్యమానికి ఆమె నాయకత్వాన్ని రిసీవ్ చేసుకుంటే బీసీ నాయకత్వం అనేది తప్పనిసరిగా ఒక మహిళా కోటాలో ఆయన రిసీవ్ చేసుకునే నేపథ్యం ఉంటుంది. చాలామంది విశ్లేషకులు కూడా ఆ విధానాన్ని భావిస్తూ ఉన్నారు. ఒక మహిళా నాయకురాలుగా సామాజిక తెలంగాణ ఉద్యమానికి తెరదీస్తూ బీసీ ఉద్యమానికి తెర మీదకి తెచ్చి ఆ వైపుగా ఏదైతే అనుకుంటా ఉన్నారో బీఆర్ఎస్ క్వశ్చన్ మార్కుగా ఆ విధమైన అంశంగా ముందుకు పోతా ఉంది ఒక నామకరణం, లేదా ఇంకో పేరు కావచ్చు. ఆమె కొత్తగా పార్టీ తెర మీదకి తెస్తే ఏదైనా 3-4 ఆప్షన్స్ రకరకాల పేర్లతోటి ముందుకు పోతా ఉన్నారు. అందులో ఏ నామకరణమైనా కావచ్చు. కానీ మహిళా నాయకత్వం, రెండోది సామాజిక తెలంగాణ అంశం, మూడోది బీసీ నాయకత్వం, ఈ 3 అంశాలతోటి తప్పనిసరిగా ఎక్కువ శాతం సొంతంగా పార్టీ పెట్టిన అవకాశం ఉంటుంది. లేదు బీఆర్ఎస్ని రాష్ట్ర స్థాయిలో డ్యామేజ్ చేసే అంశం కానీ పోరాటం చేసే అంశం కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటే రాబోయే ఎన్నికలకి తప్పనిసరిగా కవిత ఒక ఆయుధంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతారని భావించినట్లయితే వారికి జాతీయ స్థాయిలో గౌరవిస్తూ రాష్ట్ర స్థాయిలో ఆమెని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ముందుకెళ్ళచ్చు. లేదా బీజేపీ బీఆర్ఎస్కి నిజంగానే సన్నిహిత సంబంధాలు ఉంటే ఎక్కడా ప్రతి విమర్శలు బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరగట్లేదు కాబట్టి స్ట్రాటజిక్ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చేస్తున్న కార్యక్రమే గనక ఇది అయి ఉంటే బీజేపీలో కూడా అవకాశం ఉంటుంది కవితకి. ఏదైనా ఇప్పుడు కవిత అనే నాయకురాలు తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు భారతదేశంలో చర్చించుకునే ప్రధానమైన అంశం సోషల్ మీడియాలో కానీ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మీడియాలో కానీ ఇప్పుడు మొత్తంగా కవిత మీద రాజకీయ కోణంలో చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది.